నా చిన్నగున్నప్పుడు మాకు కోడదూడ ఉండేది. దానికి ఎంత తెలివి ఉందంటే, అబ్బో! దాని తెలివి చిన్నగా గాదు. మనిషి ఎటు పోతే అటే వచ్చేది. ఇంటికాడ వదిలిపెడితే బాయి కాడికి ఒకటే పోయేది. పొద్దంతా మేసి పొద్దుగల ఇంటికొచ్చేటిది. అది పెద్దగయినంక మా తాత దాన్ని అమ్మేసిండు. మస్తు బాధ అనిపిచ్చింది. దాన్ని కొన్నోళ్ళు తోలుకపోతుంటే అన్నట్టు. అగో అసొంటి బగ్గ తెలివిగల ఓ ఆంబోతు ముచ్చటోటి చూపెడతా చూడుర్రి. ఇగో గిదే ఇప్పటి వరకు చెప్పిన ఆంబోతు ఖమ్మం జిల్లా పెనుబల్లి గొడ్ల దావకానకు వచ్చింది. దానంతట అదే నడుచుకుంటా ఒంట్ల పానం మంచిగా లేదట దానికి. కదలేకుండా వచ్చి 2 రోజుల సంది దావకాన ముంగట ఉంటే డాక్టర్లే చూసి దాన్ని మంచి షెడ్డలన్నీ నడుచుకున్నారట. స్థితిని చూసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే ఆంబోతు చాలా మంచిగా ఉందండి. మెయిన్గా ఆంబోతులు రోడ్డు మీద తిరుగుతున్న ప్లాస్టిక్ పేపర్స్ అవన్నీ తినడం వల్ల దాని కడుపులో ఎసిడిటీ ఫామ్ అయ్యి అవి అలా పడిపోతూ ఉంటాయి. కాబట్టి ప్లాస్టిక్ని పేపర్స్ అన్నిటిని కూడా కొంచెం అవాయిడ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అగనాట రోడ్ల మీద బారేసిన ప్లాస్టిక్ కవర్లు పాడుబడ్డ కాగితాలు తినుడుతూనే పొట్టు బిందాట. కదలేకుండా 2 రోజుల సంది గట్టినే ఉండేటాళ్లకు దగ్గరికి పోయి చూస్తే పానం మంచిగా లేనట్టుంది అనిపించిందట డాక్టర్లకు. అందుకనే సూది మందులేసి దానికి ఒంట్ల పానం నిమ్మలం అయ్యేటట్టు చేసినాం అనుకొచ్చింది ఈ డాక్టర్ అమ్మ. ఏమైందో ఏమో బయటికి చెప్పలేదాయే, చెప్పేందుకు దానికి నోరోటి లేదాయే. అటనన్న దవాఖాన దానికి వచ్చిందంటే ఆడికే గొప్ప కదా మేడం. ఇంకో గొప్ప ముచ్చట ఏందంటే ఏం తక్కువ 10 కిలోమీటర్ల దానక దానంతట అదే నడుచుకుంటూ వచ్చి దవాఖాన ముంగట అడ్డం పడ్డదనేటిది అక్కడ వాళ్ళు అంటున్న ముచ్చట. మరి గదే దవాఖాన అనేటి ముచ్చట, అక్కడికి పోతే దానికి ఒంట్ల పానం నిమ్మలం అవుతుంది అనేటి ముచ్చట ఎట్టెలికై ఉండొచ్చునో. ఏదేమైనా గాయద్దు భలే తెలివి కలదున్నది పోండ్రి అనుకుంటూ ఇప్పుడు అక్కడి పబ్లిక్. అంతే కదా మరి, అట్టనే ఉన్నది ఈ ముచ్చట చూస్తుంటే.